ఓకే. ఇదే రీతిలో చాలామంది చాలా పూజలు చేస్తూ ఉంటారు గురువుగారు. ఎందుకంటే పూజలు చేసే అలవాటు బాగా ఉంటది. వాళ్ళకొక నమ్మకం కూడా. కానీ వాళ్ళకే ఎక్కువ కష్టాలొస్తున్నాయి అనంటారు. కానీ అంటే వాళ్ళు మొక్కిన మొక్కులు తీర్చకపోవడం వల్ల ఏమన్నా ఈ కష్టాలు సంభవిస్తున్నాయంటారా పూజలు చేసే వాళ్ళకి ఇట్లా? మొక్కులు మొక్కే వారికే కష్టాలు. అంటే ఆ మొక్కులు తీర్చకపోతే ఒకవేళ ఏంటి కష్టాలు నిజంగా ఎదురవుతాయంటారా? ఏం జరుగుద్ది? ఇప్పుడు అన్నమయ్య ఉన్నారు, హ్మ్. శ్రీరామ్ దాస్ ఉన్నారు. అంటే సినిమాలో ఉన్నటువంటి నాగార్జున గారు కాదు. మామూలుగా జనానికి అర్థమయ్యేటువంటి భాషలు ఏంటంటే వీళ్ళిద్దరే తెలుసు. అవును. అందుకోసమే వాళ్ళని తీసుకుందాం. ఇంకా చాలా మంది ఉన్నారు. శ్రీ విరాట్పూర్తి వీరబ్రహ్మేంద్ర స్వామి వారు ఉన్నారు, సాయిబాబా గారు ఉన్నారు, యేసుప్రభు గారు ఉన్నారు. ఇలాగా మనం చూసుకుంటే గురువులు సత్యసాయిబాబా గారు ఉన్నారు. ఇలా చాలా మంది ఉన్నారు. కానీ ఒక రకంగా మనం వెనక్కి వెళ్ళినట్టయితే హ్మ్. వీరు అన్నమయ్య గారు కానీ రామదాస్ గారు కానీ ఇలాగా ఒక దేవుని యొక్క చిత్తంలో, దేవుని యొక్క నీడలో, దేవుని యొక్క ఆచరణలోనే ఉండిపోయారు. వీరు అవును. తిండి కూడా లేకుండా దేవుని యొక్క జ్ఞానంలోనే ఉండిపోయినారు. అవును. వారికి ఎన్ని కష్టాలు వచ్చినాయి? హ్మ్. అవును. దేవుని జ్ఞానంలో ఉన్నవారికి కష్టాలు ఎందుకు వస్తాయి? హ్మ్. దేవుని జ్ఞానంలో ఉన్న వారికి పునర్జన్మ ఉండదు అంటారు. అవును. పునర్జన్మ ఉన్నవారికి దేవుని యొక్క చిత్తానికి వెళ్ళరు. హ్మ్. పునర్జన్మ ఉన్నవారు దేవుని యొక్క ఆరాధన చేయరు. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి అందరూ కూడా. పునర్జన్మ ఉంది అనే దానికి, పునర్జన్మ లేరు అనే దానికి జ్ఞాపకం ఏంటి అంటే గుర్తు. వారికి సిమ్టమ్ ఏంటంటే దేవుణ్ణి ఎక్కువగా నమ్ముతారు చూసారా, వారికి పునర్జన్మ ఉండదు. ఏ దేవుడైనా సరే, ఏ దేవుడైనా అంటే మా ఇంట్లో పతి దేవుడు ఉన్నారండి, ఆయనకి ఎక్కువగా నేను పూజిస్తాను, నాకు పునర్జన్మ ఉండదా? ఖచ్చితంగా ఈ కామెంట్ వస్తుంది. అవును. అందుకని దీనికో చెప్తున్నా, పతి దేవుడికైనా సరే పూజించే వారికి పునర్జన్మ ఉండదు. ఇది కూడా గుర్తుపెట్టుకోండి. హ్మ్. పతి దేవతకి పూజించే వారికి కూడా పునర్జన్మ ఉండదు. ఓహ్! ఈ రెండింటికన్నా కూడా తల్లిదండ్రులు పూజించే వారికి పునర్జన్మే కాదు, ఈ జన్మలో కూడా సుఖశాంతులు ఉంటాయి. ఓకే. ఈ బాగా గుర్తుపెట్టుకోవాలి అందరూ కూడాను. ఇవన్నీ కూడా మనకి వేదాల్లోనే ఉంటాయి. హ్మ్. సనాతన ధర్మంలో కూడా ఉండవు, వేదాల్లోనే ఉంటాయి ఇవన్నీను. ఓకే. అయితే దేవునికి పూజించే వారికి, మీరు అడిగిన క్వశ్చన్, దేవునికి పూజించే వారికి కష్టాలు వస్తాయి. ఎందుకంటే వారికి పునర్జన్మ ఉండదు కాబట్టి, ఉన్నటువంటి ఏవైతే జన్మల్లో చేసినటువంటి కష్టాలు ఉన్నాయో అవన్నీ కూడా ఈ జన్మలో అయిపోవాలి. ఓకే. అందుకే దేవుణ్ణి ఎక్కువ పూజిస్తూ ఉంటారు, కష్టాలు వారికే వస్తాయి. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి మీరు. ఓకే. అది చాలా అంటే ఇది నమ్మాలి కూడా. అంతే. ఇంకా వారికి కష్టాలు వస్తున్నాయి అంటే ఇప్పుడు మీకు ఏదైనా ఎవరికైనా సరే, మీకని ఎందుకు తగలాలి కానీ, ఎవరికైనా ఒక బొటిన వేలుకు ఏదైనా చిన్న రాయి తగిలింది అనుకోండి, తగిలిన దానికి మళ్ళీ తగులుతాయి అంటారు. అవునా? కామన్ గా ఏంటంటే మన స్పర్శ జ్ఞానం అనేది అన్నిటికీ ఉంటుంది. కాకపోతే అక్కడ దెబ్బ తగిలింది కాబట్టి ఆ దెబ్బ తగిలిన మెదట దానికి ఏదైనా తగలడం ద్వారా ప్రత్యేకించి మనకి బాధ అనిపిస్తుంది. దానికి ముందు దానికి తగిలినప్పుడు మనకు అనిపించదు, స్పర్శ జ్ఞానం మాత్రమే ఉంటుంది. అలానే దేవుని యొక్క ఆరాధనలో మనం ఉన్నప్పుడు మనకి కష్టాలు కూడా ఏ జన్మలో చేసుకున్నటువంటి అన్నీ కూడా ఈ జన్మలో పోతాయి కాబట్టి, ఆ కష్టాలు భరాయించేటువంటి ఓర్పు, ఓపిక మనకి ఖచ్చితంగా ఇస్తారు. కాబట్టి కష్టాలు పడే ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటే ఏంటంటే మనకి పునర్జన్మ ఉండదు అని. అదేంటి గురుగారు, నేను ఇంకొక 4 జన్మలు నేను ఉండాలనుకుంటున్నాను, మరి ఇప్పుడు పునర్జన్మ ఉండదు ఏంటి, నాకు చాలా బాధ అనిపిస్తుంది అని అనుకోవచ్చు. పునర్జన్మ ఉండదు అంటే ఉంటారు. మీరు కూడా ఏ సత్యసాయిబాబు గానో 10 మందికి గురువు గానో ఉంటారు. కానీ ఇలాంటి జన్మలు అనేది ఉండదు. మనము ఏ జన్మలో చేసుకున్నటువంటి పాపం 7వ జన్మకు వచ్చేటప్పటికి, 7వ జన్మ అంటారు, 7వ జన్మకు వచ్చేటప్పటికి పునర్జన్మ ఉండదు. జన్మలు ఉంటాయి, పునర్జన్మ ఉండదు. ఇలాంటి జన్మలు అనేది ఉండదు. ఒక గురుస్థాయి సత్యసాయిబాబు కావచ్చు, యేసుప్రభు కావచ్చు, ఈ జన్మలో ఏదైతే అనుభవిస్తున్నావో, ఎలాంటి క్యారెక్టర్ లో పుట్టావో అది నీకు మళ్ళీ జన్మలో ఇలా ఉండదు, ఇంకో జన్మ ఎత్తుతావు, ఇంకో రూపంలో ఉండొచ్చు. అది బాగుండొచ్చు, ఇంతకంటే తక్కువలో ఉండొచ్చు, ఇంకా ఒక ఇదిలో ఉండొచ్చు. కష్టాలు పడే ప్రతి ఒక్కరు కూడా చెప్పదగింది ఏంటంటే రానున్నటువంటి జన్మలో ఖచ్చితంగా మీరు ఒక 100 మందికైనా ఉపాధి అవకాశాలు చూపించే విధంగా ఉంటారు. కాబట్టి వారికి కష్టాలు వస్తాయి. వారి క్యారెక్టర్ పరంగానో, వారి చేసేటువంటి విధి విధానం పరంగానో ఇవి కాదు. వారి ఒక విధి విధానం తప్పు, ఇది కరెక్ట్ అని ఏ రాజ్యాంగం చెప్పలేదు. వారు చేసే వృత్తి పరంగా వారి కష్టాలు రావు. వారు చేసే పూజల ప్రకారంగా మాత్రమే కష్టాలు వస్తాయి. దేవుడు వాళ్ళనే పరీక్షిస్తాడు. అందుకోసమే ఈ జన్మలో నేను 4 మర్డర్లు చేశానంటే పూర్వజన్మలో ఉంటేనే చేస్తావు. అలా అని చెప్పి ఇప్పుడు ఎవరు పొడవకండి, ఇప్పుడు ఎవరిని పొడవద్దు. అలాగా మనం చేసేటువంటి క్రియలు మనం చేసుకుంటూ వెళ్ళిపోవాలి. కష్టాలు వస్తున్నాయి కదని మన ఓర్పుని పరీక్షిస్తారు దేవుడు. దేవుడు ఉన్నాడని నమ్మకం కోసం మనం కష్టాలు పడాల్సిందే. మన ఓర్పును పరీక్షిస్తారు. అలా పరీక్షించి
తర్వాతనే మన జన్మలన్నీ తీసేసుకొని పునర్జన్మ ప్రసాదిస్తారు. పునర్జన్మలో మనకు ఒక గురువుగా బాధ్యతలు స్వీకరిస్తారు. ఇప్పుడు గర్భగుడిలో ఉన్నటువంటి పొంతులు తుమ్మర్ గారికి, అలానే ఒక స్వామి వారి దగ్గర, అమ్మవారి దగ్గర పీఠాధిపతులుగా ఉండేటువంటి ఆస్కారం, వారి అందరి పాదాల చెంతకి చేరేటువంటి ఆ సదవకాశం, అవన్నీ కూడా మనంగా చేసేటువంటి విధి విధానాలు మనకు ఉంటాయి. అందుకని ఈ జన్మలో మనకి కష్టాలు అనేది ఇవ్వడం జరుగుతూ ఉంది. ఇంకా ఎక్కువ కష్టాలు వస్తాయని ఎవరైనా భావిస్తే వారందరికీ ఒక మాట, ఒక చిన్న పరిహారం ఉంది. ఆ కష్టాలు పడలేకపోతున్నాను ఆయన అనుకున్న వారికి పరిహారం ఏంటంటే, ఏదైనా ఒక శుక్రవారం, ఏదైనా ఒక ఆదివారం, హిందువులకైతే, వేరే మతస్థులు కూడా చేయొచ్చు, చేసుకుంటే అభ్యంతరం లేకపోతే ఎవరైనా చేసుకోవచ్చు. ఏదైనా కులదైవం తెలిసి ఉంటే కులదైవానికి, అమ్మవారు తెలిసి ఉంటే అమ్మవారికి, లేదు తెలియదు నాయన అనుకుంటే గనక మీకు సమీప దూరంలో ఉన్నటువంటి లక్ష్మీ నరసింహ స్వామి వారికి ముడుపు కట్టుకోవాలి. ఆర్థిక స్థితిగతులు ఉన్న వారికి ఎల్లో కలర్, ఆరెంజ్ కలర్ ఆరోగ్య స్థితిగతులే కాకుండా ఆర్థిక స్థితిగతులు ఉన్న వారికి ఎల్లో కలర్, అలానే పసుపు కలర్, రెడ్ కలర్ కూడా కట్టుకోవచ్చు. వీరికి ఉన్నటువంటి సమస్యల ప్రకారంగా ముడుపు కట్టుకొని 3 రోజులు నిద్ర చేసిన తర్వాత వీరికి కుదిరిన సమయంలో ఆ ముడుపు తీసుకెళ్లి స్వామివారికి సమర్పించాలి. ఆ తనంతరం వీరికి కష్టాలు అనేది ఉండదు. ఆ ముడుపు ఇంట్లో ఉన్నన్ని రోజులు వీరు నాన్ వెజ్ తినకూడదు, నేల పడక చేయాలి, పవిత్రంగా ఉండాలి, ధూప దైప నైవేద్యం స్వీకరించాలి, సమర్పించాలి, స్వామివారికి ముడుపుకి సమర్పించాలి. అలానే శ్రీ వెంకటేశ్వర స్వామివారి నామం పెట్టాలి. అమ్మవారికి అయితే ఒకటే తిలకం, విష్ణుమూర్తి నామం అంటారు, అది పెట్టాలి. అలానే 5 రకాల బొట్లు కూడా అమ్మవారికి కానీ ఒక కట్టేటువంటి ముడుపుకి పెట్టాలి. ఇలాగ చెట్టు నుంచి కట్ చేసినటువంటి కొబ్బరి బొండాన్ని ముడుపు కట్టుకోవాలి. కింద పడినటువంటి కాయని ముడుపు కట్టాలి. ఇలా కట్టినటువంటి సందర్భాల్లో వీరికి ఉండేటువంటి కష్టాలు ఏవైతే అంటున్నారో అవి 90 రోజులు తొలగేదానికి ఆస్కారం ఉంటుంది. ఇలా చేయడం ద్వారా మరి పునర్జన్మ మీరు అన్నారు కదా, మరి ఉంటుందా? అది కూడా ఉంటుంది. వీరికి పరిహారం, పునర్జన్మ ఉంటుంది. ఇలా చేసుకోవచ్చు. వీరికి పరిహారం దొరికింది, పునర్జన్మ ఉంటుంది, కష్టాలు కూడా ఓర్పుతూ ఉండొచ్చు. ఇది మీరు అడిగిన క్వశ్చన్ కి థ్యాంక్ యూ నాకు తెలిసిన గురుగారు.